ఏమైంది కీర్తన రమ్మన్నావు? మళ్ళీ వాడేమన్నా అన్నాడా? అదేం లేదు సిద్ధార్థ్. మొన్న నువ్వేదో ఇంపార్టెంట్గా మాట్లాడాలని వచ్చావు, అంతలోపు అలా జరిగిపోయింది. సో అదేంటో చెప్పు. ఏం లేదులే కీర్తన, తర్వాత మాట్లాడదాం. లేదు సిద్ధార్థ్, అదేంటో చెప్పు, లేదంటే ఆ గిల్టీ ఫీలింగ్ నాకు అలాగే ఉండిపోతుంది. అది మా నాన్న చనిపోయినప్పుడు ఒక అతను వచ్చాడు. అతని దగ్గర మా నాన్న 10 లక్షలు అప్పు చేశాడని చెప్పి ఏదో బాండ్ పేపర్ చూపించాడు. దాని మీద సంతకం కూడా మా నాన్నదే. ఓకే. కానీ ఇది మాకెవరికి తెలీదు. మొన్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారని చెప్పావు కదా, అవును. ఆ రోజు అతను అక్కడ కూడా ఉన్నాడు. ఇంకా మాకేదైతే చెప్పాడో వాళ్ళకు కూడా అదే చెప్పాడు. నాకు ఏదో అనుమానంగా ఉంది. వాట్? నిజమేనా? నువ్వు సరిగ్గా చూసావా? ఖచ్చితంగా అతనేనా? చూసా, ఖచ్చితంగా అతనే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అలాగే అన్నారు. అప్పిచ్చిన విషయం వాళ్ళకి తెలీదంట. వాళ్ళ ఫ్యామిలీకి కూడా సేమ్ నీలాగే చెప్పాడంట. దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఒక పని చేద్దాం, నీ దగ్గర బాండ్ పేపర్ ఉందా? లేదు. ఫస్ట్ నువ్వు ఇమీడియట్గా అతని దగ్గర నుంచి బాండ్ పేపర్ తీసుకో. నా ఫ్రెండ్ ఒక లీగల్ అడ్వైజర్ ఉంది, సో రేపు నిన్ను తన దగ్గరికి తీసుకొని వెళ్తాను. థ్యాంక్ యూ కీర్తన. ఇట్స్ ఓకే సిద్ధార్థ్, నీకంతా మంచి జరుగుతుంది. ఒసేయ్, నిన్న కాల్లో చెప్పా కదా ఒక బాండ్ ఒరిజినల్ కాదో చెక్ చేయాలని. ఒకసారి చూస్తావా? బాండ్ ఉందా? ఒకసారి ఇవ్వు. ఓకే. పంపించాను. ఓకే. వాళ్ళ నాన్న హ్యాండ్ రైటింగ్ ఉందా? సిగ్నేచర్? చెక్ చేశానే, ఒరిజినలే. సరిగ్గా చూసావా? అరే నీకెందుకు అబద్ధం చెప్తానే? ఇంకోసారి చెక్ చేయవే నా కోసం. ఎన్నిసార్లు చూసినా అదే వస్తుందే. ప్లీజే, నా కోసం ఇంకోసారి చెక్ చేయి. ఒరిజినలే. సిద్ధు, థ్యాంక్స్. సిద్ధార్థ్, కూల్ సిద్ధార్థ్, కూల్. ఏదో జరుగుతుంది కీర్తన. ఆ బాండ్ నిజమెలా అవుతుంది? చనిపోయే ముందు రోజు కూడా మా నాన్న పనికెళ్ళాడు. వాడేమో అవే 10 లక్షలు, అవే మాటలు, చనిపోయిన అదే రోజు ఎలా వస్తున్నాడు? మొన్న మా అమ్మకి నేను ప్రేమతో చీర కొంటే దాని పక్క రోజు ఆ చీర ఇచ్చేసి ఆ డబ్బులు వచ్చే నెల వడ్డీకి వస్తాయి కదరా అంది. ఎంత బాధేస్తారో తెలుసా కీర్తన? కూల్ సిద్ధార్థ్, కూల్. ప్లీజ్ టెన్షన్ పడకు, కూల్. మా నాన్నకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో కూడా తెలీదు. అలాంటిది ఆ 10 లక్షలు ఎక్కడ దాచాడు? ఒకవేళ అది అబద్ధం అయితే ఈ బాండ్ నిజం ఎలా అవుతుంది కీర్తన? ఏదో జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు. కీర్తన. సిద్ధార్థ్, ప్లీజ్ సిద్ధార్థ్, నా మాట విను. కూల్. కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరికి కడుతున్నామో, ఎందుకు కడుతున్నామో కూడా తెలియనప్పుడు ఆ బాధ నేను భరించలేకపోతున్నా కీర్తన. చాలా బాధేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. నా వల్ల కావట్లేదు కీర్తన. ప్లీజ్, నేనున్నా నీకు. మన ఇద్దరం కనిపెడదాం. ప్లీజ్ ప్లీజ్ లేదు కీర్తన. ప్లీజ్ సిద్ధార్థ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పోదాం పదా.